అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ప్రతి శుక్రవారము ఈ యొక్క మాటని చదవటానికి కారణం, స్త్రీలు అనేటప్పటికి కేవలం స్త్రీలను మాత్రమే కాదండి. గలతీ పత్రిక ద్వారా మనం నేర్చుకున్నాము, స్త్రీ అని గాని పురుషులని కానీ ఏ భేదము లేదు. ఒక్క మారే క్రీస్తుకు ప్రధానము చేయబడిన వధువు సంఘానికి కూడా దేవుడు ఈ పిలుపునిస్తున్నారా అన్న విషయాన్ని మనందరికీ జ్ఞాపకం చేయటానికే ప్రతి శుక్రవారం దీన్ని ధ్యాన వాక్యంగా మనం చదువుతున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మనందరితో దేవుడు ఏ మాట అయితే మాట్లాడుతున్నారో ఆ మాటకి తప్పకుండా మనం చెవియొగ్గాలి, ఆయన నోటి మాటని ఆలకించాలి. ఇక్కడ చెప్పేవారిని కాదు, కానీ ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారు అన్న దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. గడిచిన శుక్రవారము ఒక స్త్రీ యొక్క జననం ఎట్టిదో, తను ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నదో, దేవుడు తనని ఎందుకు నరుడి కొరకు ప్రత్యేకించారు, ఏ రీతిగా నరుడి నుంచి ఒక స్త్రీని తీసి ఉన్నారు అన్న విషయాలని మనం చూసుకున్నాం. గడిచిన శుక్రవారంలో మనం నేర్చుకున్న అంశాలు 2. మొదటిది స్త్రీ యొక్క జనన విధానము, రెండవది దేవుడు తనని సాటి అయిన సహాయకిగా ఎందుకు నిర్ణయించారు అన్న విషయాన్ని. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, సాటి అయిన సహాయముగా నిర్ణయించిన అవ్వ తన యొక్క బాధ్యతలని విస్మరించింది. ఆ విస్మరించిన బాధ్యత ఏమై ఉన్నదో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. దీనికి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, బాధ్యత విస్మరించిన అవ్వ. దీన్ని వధు సంఘముకి దేవుడు ఎలా ఆపాదిస్తున్నారు, అవ్వ ద్వారా స్త్రీలుగా ఉంటున్నవారు, వధువు సంఘంలో భాగంగా ఉంటున్నవారు ఏ రీతిగా వారి జీవితాలకి ఆపాదించుకొని సరిదిద్దుకోవాలో అన్న విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు అనంటే, దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, మన పూర్వీకుల యొక్క జీవితాలని మన కళ్ళ ముందు దృష్టాంతంగా ఎందుకు ఉంచారంటే, ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. అందువలనే వీరందరి జీవితాలను బట్టి మనకు బుద్ధి కలగటానికి అనేక విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన అలానే నేర్పిస్తున్నారు. మనం ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు స్త్రీని చెయ్యాలని ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నారన్న విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. సాటి అయిన సహాయము, ఇక్కడ ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాము కన్నా స్త్రీని దేవుడు తక్కువగా చేయలేదు. ఆదాముకి సమ ఉజ్జి అంటే తను ఎంత బలాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు తనని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు తనని ఎంత ఇష్టంగా తన స్వహస్తాలతో చేసుకుని ఉన్నారు, తన నాసికా రంధ్రంలో తన జీవ వాయువును ఎట్టి రీతిలో ఊదారో, ఇవన్నీ కూడా తన యొక్క భాగమైనటువంటి స్త్రీకి కూడా ఆపాదించారు. అదే ప్రేమ, అదే కరుణ, అదే కృప అక్కడ ఆదాముతో ఎలా అయితే చల్లపోటు వచ్చి మాట్లాడారో అవ్వతో కూడా అలానే మాట్లాడారు. ఆదాముకి ఏ పని అయితే అప్పగించారో అవ్వకి అదే పని అప్పగించారు. ఆదాము ఏదైతే చేయగలుగుతూ ఉన్నాడో అవ్వ దానిని కూడా చేయగలుగుతుంది. ఇది సాటి అయిన సహాయము. అంటే తన భర్త చేసే ప్రతి పనిలోనూ సమానత్వాన్ని దేవుడు స్త్రీకి ఆపాదించారు. మొట్టమొదట స్త్రీని నిర్మించినప్పుడు దేవుని యొక్క హృదయ ఆలోచన తలంపు ఇదే ఉండగా ఆయన యొక్క ఆలోచనకు తగినట్టుగానే స్త్రీని తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత వీరికి అప్పగించిన పని ఏంటి? బాధ్యతను విస్మరించిన అవ్వ అని మనం ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నాం. అసలు వారికి అప్పగించిన బాధ్యత ఏంటి? అప్పగించిన బాధ్యతని నిర్వర్తించకుండా అవ్వ ఏం తప్పు చేసింది? ఆదాముకి అప్పగించిన బాధ్యత అవ్వకి కూడా సమాన హక్కు ఉంటుందా? సమానత్వాన్ని దేవుడు ఇచ్చారా? ఇద్దరు కలిసి చేయవలసిన పనియేనా అన్న విషయము ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే మొదటిగా ఆదాముకి దేవుడు అప్పగించిన పనిని మనం తెలుసుకోవాలి. ఆదాముకి అప్పగించిన పని ఏంటంటే 15వ వచనంలో నేను చదువుతున్నాను. మరియు
దేవుడని యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు మొట్టమొదటిగా ఆదాముని చేసిన తర్వాత, ఏదెను తోటలో ఉంచిన తర్వాత ఆదాముకి అప్పగించిన పని సేద్యపరచాలి, రెండవది కాయాలి, అంటే ప్రొటెక్షన్. ఆ తోటని ప్రొటెక్ట్ చేయాలి. అంటే మనం ఒక పొలము వేసాం అనుకోండి, ఆ పొలములోనికి జంతువులు రాకుండా ఉండటానికి, పశువులు వచ్చి ఆ గడ్డిని మేయకుండా ఉండటానికి, మన పంట పాడవకుండా ఉండటానికి దాని చుట్టూ ఒక కంచె వేసిన కూడా ఒక కాపరిని మనం నియమించుకుంటాం. ఎందుకు అంటే లోపలికి ఏ ప్రమాదమో రాకుండా, పంట ఎంత మాత్రమూ పాడు కాకుండా ఉండటానికి, దాన్ని కాయటానికి ఒక కావలి వారిని మనం ప్రత్యేకంగా నియమించుకుంటాం. ఇక్కడ కూడా ఏదెను తోటని పండించడానికి మాత్రమే కాదు, కావలి వాడిగా ఆదాముని దేవుడు నిర్ణయించిన తర్వాత ఆదాము తన యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుకుంటూనే వెళ్తున్నాడు. ఎందుకు అనంటే సమస్త పశుపక్షాదులకి పేర్లు పెట్టమని చెప్పినప్పుడు ఆదాము తూచా తప్పకుండా దేవుడు చెప్పిన పనిని చేసిన తరువాతనే ఆదాముకి గాఢ నిద్ర కలిగజేశారు. ఆయన ఇవ్వాలి అనుకుంటున్న సాటి అయిన సహాయాన్ని ఒక బహుమానంగా ఇచ్చారు, చెప్పిన పని చేసినందుకు. అంటే ఇక్కడ మనం అందరము గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క తోటని కాయమన్నారు అని అంటే ఆ తోటని పాడు చేయటానికి ఎవరు ఉన్నారు? ఆ తోటలోనికి రాకుండా మనం కావలి కాయాలి అంటే ఆ తోట వెలుపల ఏదో ఉంది, అది తోటలోనికి ప్రవేశించకుండా ఉండాలి. ఆ తోటని మలినం చేయకుండా ఉండాలి. ఆ తోటలో ఉన్న దానిని దొంగిలించకుండా ఉండాలి. ఏదన్నా చెప్పుకున్నామండి, మొత్తానికి ఆ తోటకైతే ఫుల్ ప్రొటెక్షన్ అయితే కావాలి. దేవుడు అందుకొరకు ఆదాముకి ఈ పని అప్పగించేశారు. అప్పగించిన పనిని ఆదాము సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, అవ్వ తన జీవితంలోనికి రానంతసేపు తోటలోనికి ఏది వచ్చినట్టుగా మనం చూడట్లే. వన్స్ అవ్వ ఆదాము జీవితంలోనికి వచ్చిన తర్వాత అది ఎన్నో సంవత్సరాలకు జరిగిందో మనకు తెలియదు, కానీ సమస్త భూజంతువులలో యుక్తి కలిగిన సర్పం ఒకటి ఏదైనా తోటలోనికి రావటం మనకు తెలుసు. అంటే అప్పటి వరకు తోటలోనికి ప్రవేశించినటువంటి సర్పము అవ్వ వచ్చిన తరువాతనే ప్రవేశించింది. అంటే ఆదాము నిర్వర్తించాల్సిన బాధ్యత సగభాగము భార్యకు అప్పగించాడు. రెండు ఈక్వల్ గా చేసుకున్న ఆదాము సాటిన సహకారి తనకు వచ్చిన తర్వాత తోటను సేద్యపరచుకునే పనిలో ఒకవేళ ఆదాము ఉన్నారేమో, ఆ తోటను కాచే పనిని స్త్రీకి అప్పగించారు అనుకుంటారు. ఆ అప్పగించిన పనిని ఆ స్త్రీ సక్రమంగా నిర్వర్తించలేకపోయింది కాబట్టే సర్పము ఆ తోటలోనికి ప్రవేశించింది. తను మెలకు కలిగి ఉండలేనటువంటి స్థితిని బట్టి, అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తించలేనటువంటి స్థితిని బట్టి ఈ రోజు ఈ భూమికి శాపాన్ని తెచ్చిపెట్టిందిగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ అంశాలు మాట్లాడుకోవడానికి ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ రోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, బాధ్యత మర్చిపోయిన అవ్వ తన బాధ్యతను మర్చిపోయింది, విస్మరించింది, పట్టించుకోలేదు. కొన్ని రోజులు బాధ్యతాయుతంగా ఉన్న సర్పము వచ్చింది అంటే తన నిర్లక్ష్యం వహించింది. ఆ నిర్లక్ష్యానికి మూల్యం కూడా చెల్లించుకుంది. అలానే ఈ రోజు స్త్రీలు వారికి అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అన్న దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇక వధువు సంఘానికి వచ్చినప్పుడు ఇది మనందరికీ చాలా ప్రాముఖ్యం. ఈ వధువు సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యతలు ఏంటి? అప్పగించిన పనిలో మనమందరము బాధ్యతాయుతంగా ఉండగలుగుతున్నామా? ఆనాడు ఆదాముకి అవ్వకి ఇచ్చినట్టుగానే మనకి సేద్యపరిచే పనిని ఇచ్చారు, మనకి కావలి కాసే పనిని అప్పగించారు. ఈ రెండు మనకి స్టిల్ ఇప్పటికి కూడా దేవుడు మనకు అప్పగించారు. దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడు, దొంగిలించటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆ దొంగిలించేవాడు ఎవడు అంటే మనందరికీ తెలిసిన విషయమే, అపవాది. ఎవరిని మిరింగుదునా అని గర్జించే సింహం వలె తిరుగుతూనే ఉంటాడు.
ఉరులు ఒగ్గుతూనే ఉంటాడు, ఆ వలలకి బలులు అర్పిస్తూనే ఉంటాడు. వీలైనన్ని ఆత్మలని తన స్వాధీనంలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడికి సమయం కొంచెంగా ఉంది కాబట్టి. ఆనాడు మొదటి ఆదాము అయినటువంటి ఆ కుమారుణ్ణి, తన సాటి అయిన సహకారిని మోసపరిచి వారికి అప్పగించిన బాధ్యతలో వారు సక్రమంగా లేకపోవటం, దేవుడిచ్చిన ఆజ్ఞను వారు విస్మరించడంతో వారి యొక్క జీవితాలు ఎలాంటి స్థితికి పోయినవో మనందరికి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్టోరీస్ లో చదువుతున్నవే. కానీ దీనినే మన ఆత్మీయ జీవితానికి ఆపాదించుకున్నప్పుడు వధువు సంఘంగా కడపటి ఆదామైనటువంటి క్రీస్తు, వధువు సంఘంగా ఉంటున్న అవ్వ అనే నామకరణం చేయబడినటువంటి మనము, జీవము కలిగిన ప్రతి వానికి తల్లి, ఈ రోజు వధువు సంఘము లోకంలో ఉంటున్న వారందరికీ వెలుగు, వారందరి రక్షణకి మార్గము. వారందరూ మారాలి అంటే ఒక తల్లిగా వధువు సంఘము బాధ్యత తీసుకోవాలి. తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, తన కుటుంబాన్ని సేద్యపరచుకోవాలి, తన కుటుంబాన్ని కాయాలి. ఇవన్నీ వధువు సంఘం చేస్తుందా లేదా అన్న విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. అలానే అసలు దేవుడు అప్పగించిన పనిని ఏంటో కూడా మనం నేర్చుకోబోతున్నాం. అయితే మొదటిగా స్త్రీల విషయానికి వస్తే, స్త్రీలకి దేవుడు ఇలానే తన భర్తకి అప్పగించిన పనిలో పాలు పంపులు ఎలా అయితే అవకిచ్చారో, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా తన భర్తకి సంబంధించిన ప్రతి బాధ్యత భార్యదే. భార్య నిర్వర్తించాల్సిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తుందా లేదా అన్న విషయము మన విజ్ఞతకే దేవుడు విడిచిపెట్టారు. ఎందుకు అనంటే సామెతల గ్రంథంలో మనం అందరం ఎప్పుడు చదువుతూ ఉంటాం, జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్క పెట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతోనే తన ఇంటిని పెరికి వేస్తుందని చెప్పి మనం చదువుతాం. ఈ రోజు ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలిగా తన ఇంటిని చక్క పెట్టుకుంటున్న వారు ఎంతమంది ఉంటున్నారు? మనమే కావచ్చు, మన చుట్టూ ఉన్న వారే కావచ్చు, అన్యులుగా ఉంటున్న వారే కావచ్చు, ఎవరైనప్పటికీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకునే వారిగా ఉంటున్నారా? ప్రతి భార్య గుణవంతురాలైన స్త్రీగా ఉంటుందా? తన కుటుంబాన్ని సంరక్షించుకుంటుందా? తన పిల్లల్ని, తన భర్తని, తన అత్తమామల్ని అపవాది దొంగిలించకుండా కావలి కాసుకోగలుగుతుందా? ప్రార్థన విజ్ఞాపన చేత వారి కుటుంబానికి కంచి వేయగలుగుతుందా? అపవాది ఎంత మాత్రము కుటుంబంలోనికి అడుగు పెట్టకుండా వేకువజామున లేచి కన్నీటి ప్రార్థన చేయగలుగుతుందా? అప్పగించిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు మనల్ని మనం అడగటం మొదలు పెడితే అనేకము. ఒక్క ప్రశ్న కన్నా సమాధానం మన దగ్గర ఉందా? ప్రతి స్త్రీ కూడా తనకు అప్పగించిన బాధ్యతని నిర్వర్తించటంలో చాలా వరకు, మరి ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు విఫలమవుతూనే ఉన్నారు. లోకానుసరమైన విషయాల కొరకే పోరాటం చేస్తారు భర్తలతో. లోకానుసరమైన సంపదల కొరకు, ఆర్థిక స్థితిగతుల కొరకు, పిల్లల చదువుల కొరకు పోరాటం చేసి భర్తల దగ్గర నుంచి ఆధిక్యతను సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తారే తప్ప తన భర్త రక్షణ కొరకు, తన పిల్లల రక్షణ కొరకు, తన కుటుంబం రక్షణ కొరకు, ఇదిగో క్రీస్తు అనే నావలో తన కుటుంబం ప్రయాణము చేయటం కొరకు, ఆనాడు నోవాహు కుటుంబం ఎలా అయితే ఆ ఓడలో రక్షించబడిందో ఈ రోజు నా కుటుంబం అలా రక్షించబడాలి, నన్ను బట్టి నా కుటుంబము క్రీస్తు అనే ఓడలో సంరక్షణతో సురక్షితంగా ఉండాలి అని ఏ స్త్రీ అయినా కోరుకుంటుందా? ప్రతి స్త్రీ మొరపెట్టేది తన కుటుంబ అవసరతలను బట్టే. అవసరం నిజమే, కుటుంబ అవసరతలు చాలా అవసరం, కానీ వీటన్నింటికంటే ప్రాముఖ్యము ఆత్మ యొక్క రక్షణ. ఈ ఆత్మల రక్షణ కొరకు నీ కుటుంబం చుట్టూ నువ్వు కంచి వేసుకోవటానికి నీకు సమయం సరిపోతుందా? లోకానుసరమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించటానికి సమయాన్ని వెచ్చిస్తున్నాం. మరి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు భూలోక సంబంధులు కారు, మీరు పర సంబంధులు. మీరు పరమంలో ఉన్న వాటినే వెతకాలి, కానీ భూమి మీద ఉన్న వాటి కొరకు మీరు వెతకాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వాటన్నింటినీ తండ్రి చూసుకుంటారు. మీరు చెయ్యవలసిన పని ఏంటంటే, మీకు అప్పగించిన పని ఏంటంటే, మీరు మొదటిగా స్థైర్యపరచండి, మీ కుటుంబంలో వాక్యాన్ని విత్తండి, ఆ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోండి. విత్తిన వాక్యము అపవాది దొంగిలించకుండా ఉండటానికి వారి చుట్టూ కంచి వేసుకోండి.
నీ పిల్లల వాక్యానుసారంగా పెంచుకోండి, నీ భర్తను వాక్యానుసారంగా నడిపించుకోండి. ఒకవేళ నీ భర్త వినకపోతే నీ తండ్రి సన్నిధిలో మోకరించండి. నీ ప్రతి కన్నీటి చుక్కకి విలువ కట్టగలిగింది ఎవరన్నా ఉన్నారంటే ఆ తండ్రి మాత్రమే. ప్రతి కన్నిటికి జవాబు దయచేయగలిగింది ఎవరన్నా ఉన్నారంటే ఆయన మాత్రమే. మీరు అడిగిన ప్రతి దానికి జవాబు ఇస్తారు ఆయన. ఆలస్యం కావచ్చు, అయినప్పటికీ మీరు సమాధానం పొందుకుంటారు. ఈ సమయం మీ చుట్టూ ఉన్న పరిస్థితులు దుఃఖకరంగానే ఉండొచ్చు, కానీ మీరు వాక్యాన్ని అభ్యసించినప్పుడు సమాధాన ఫలంగా అది మార్చబడుతుంది. ఈ రోజు నీ కుటుంబంలో అట్టి సమాధానం కావాలి అంటే నువ్వు మొదటిగా నీ తండ్రి సన్నిధిలో మోకరించాలి. నీ భర్త తప్పు చేసినా, నీ పిల్లలు తప్పు చేసినా నువ్వు ప్రశ్నించి నిందించాల్సింది వాని కాదండి. మోకరించండి. వారు ఆ స్థితికి పోవటానికి తల్లి యొక్క అవిధేయతే కారణం కావచ్చు. ఎందుకంటే సక్రమంగా పెంచలేకపోయిందాము, తన భర్త కొరకు తండ్రి సన్నిధిలో వేడుకోలేకపోయిందాము. తండ్రి చెప్పినట్టుగా ఆ పంట పొలాన్ని ఎలా అయితే ఆ తోటని అవ్వ కాచుకోలేకపోయిందో, నీ కుటుంబాన్ని వాటి రీతిలో కాచుకోలేకపోయావేమో, సక్రమంగా సేద్యపరచుకోలేకపోయావేమో. ఎందుకు ఎదుటి వారిని నిందించడం? మొదట మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే సమాధానం మనలోనే దొరుకుతుంది. ఎదుటివాడి కంటిలో నలుసును వెతకటానికి ముందు మన కంట్లో ఏముందో చూసుకోవాలని వాక్యం క్లియర్ గా చెప్తుంది. దేవుడు నీకు అప్పగించారు ఆ బాధ్యత. సక్రమంగా నిర్వర్తించాల్సింది నువ్వే. నీ కుటుంబాన్ని కాచుకోవాల్సింది నువ్వే. నీ బిడ్డను సక్రమంగా పెంచాల్సింది నువ్వే. నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు ప్రతిదీ నీ పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. మనం ఏది చేసినా దానిని వారు అనుకరిస్తారు. బాలుడు నడవవలసిన త్రోవను బాల్యంలోనే నేర్పించాలంటారు. పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడంట. అంటే ఫుట్ నోట్ లో ముసలి వాడైన తర్వాత కూడా అని రాయబడి ఉంటుంది. అంటే నీ పిల్లలు ఈ రోజు సరిగా లేరు అంటే నువ్వు వారిని భద్రంగా కాచుకోలేదు. నీకు కావాలి వారికి సరిపోలేదు. నువ్వు దేవుడి నుంచి ఆ యొక్క కాపుదలని నీ బిడ్డలకి ఇవ్వలేదు. ఎప్పుడు చూసినా లోకానుసరమైన జ్ఞానము, లోకానుసరమైన విజ్ఞానము కొరికే ప్రయాసపడి నీ పిల్లలు అడుగులు ఆ వైపే వేయాలని కోరుకున్నావే తప్ప, టెక్నాలజీతో పాటు నీ పిల్లలు పెరగాలని కోరుకున్నావే తప్ప ఆత్మీయ జ్ఞానాన్ని నువ్వు అందించాలని ఏ రోజన్నా తపన పడ్డావా? ఒకవేళ అలా తపన పడిన తల్లులు మీలో ఉంటే నా నిండు వందనాలు. లేని పక్షంలో ఈ రోజు తండ్రి అనే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. నీ బిడ్డల భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలని నువ్వు అనుకుంటున్నావు? ఎలాంటి సంరక్షణని నీ బిడ్డలకు నువ్వు ఇచ్చావు? ఎలాంటి కాపుదలతో నీ బిడ్డలను నువ్వు పెంచుతూ ఉన్నావు? ఆ రోజు అవ్వ చేసిన తప్పే నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో నువ్వు చేస్తున్నావేమో ఒకసారి గమనించుకోండి. ఆ స్థితి ఎన్నటికీ సరైనది కాదు. ఈ యుగాంతమందున్న మనము బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకుని ఆ స్థితి నుంచి తప్పించబడి ఇక నుంచి అయినా మన కుటుంబాన్ని మనం సంరక్షించుకోవాలి. తెలివిగల స్త్రీలుగా ప్రవర్తించాలి. జ్ఞానవంతురాలుగా మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి, చక్కబెట్టుకోవాలి. ఒకవేళ నీ భర్త నీ మాట వినట్లేదమ్మో, నీ భర్త నీ పిల్లలు నీ చెప్పిన రీతిలో వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్న పడట్లేదమ్మో, సరే బాని. వారు వినకపోయినా పర్లేదు, వారి వాక్యానుసారంగా నడవకపోయినా పర్లేదు. నీ మాట వినటానికి వారు సిద్ధంగా లేకపోవచ్చు. కానీ నువ్వు మౌనంగా ఉన్నా సరే, నీ మౌనాన్ని సహితము అర్థం చేసుకోగలిగే దేవాది దేవుడు నీ యొక్క హృదయంలోనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, నీ నోటే ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా నీ నుంచి వచ్చే స్పందనకి ప్రతిస్పందన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరూ స్పందించకపోవచ్చు, కానీ నీ దేవుడు స్పందించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మోకరించండి. నీ తండ్రి సన్నిధిలో అడగండి. మీరు మీ భర్తలకి వాక్యం చెప్పాల్సిన అవసరం లేకుండానే మీ ప్రవర్తనను బట్టి, దేవుని యందు మీరు కలిగి ఉన్న భయభక్తులను బట్టి మీ భర్తలను మార్చుకోగలరని పేతురు గారు చాలా చక్కగా చెప్పారు. మరి అలాంటి లేఖనాలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం ఎందుకు అధైర్యపడాలి? మనం ఎందుకు ఆలోచించాలి? ప్రభు సన్నిధిలో మోకరిస్తే తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండుడి,
అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిన వలన రాబట్టబడవచ్చును. ఆమేన్. ఈ రోజు నీ భర్త యొక్క మార్పు కేవలం నీ నడవడికను బట్టి మాత్రమే ఉంటుంది. నువ్వు నడిచే విధానాన్ని బట్టి మాత్రమే నీ భర్త మార్పు ఆధారపడుందని నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మొట్టమొదటిగా ప్రతి స్త్రీకి చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండాలి మీ భర్తకి. మీ భర్త కోపంలో ఒక మాట అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా 1కి 4 మాటలు మాట్లాడతారు. ఎంతగా అంటే వారు మనల్ని కొట్టే అంతగా మన మాట తీరు ఉంటుంది. ఆడవాళ్ళు సాధారణంగా ఎక్కువ మాట్లాడతారు. ఇక భర్త విషయంలో మరీ ఎక్కువ మాట్లాడతారు. ప్రతి ఇంట్లో ఇది సర్వసాధారణమే, ఏ ఇంట్లో లేకుండా ఉండదు. కానీ దేవుడు మనకేం చెప్తున్నారు, ఒక క్రైస్తవ స్త్రీగా నువ్వు ఉన్నప్పుడు నీ భర్త కోపంలో ఒక మాట నిన్ను అనినా నువ్వు నీ భర్తకు లోబడి ఉండాలి. ఎదిరించి మాట్లాడటానికి లేదండి. అంటే నా భర్త తప్పు చేసినా నేను సహించాలా అమ్మా అంటే సహించమని వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే నీ భర్తను మార్చేవాడు ఆయన. మీరు నోరు తెరిచి మాట్లాడినంతసేపు వారిలో ఎలాంటి మార్పు రాదని వాక్యం స్పష్టంగానే చెప్తుంది. వాక్యం చెప్తుంది ఒకటే, నీ భర్త వాక్యానికి అవిధుడిగానే ఉన్నాడు. అవిధేయత చూపిస్తున్నాడు అంటే ఆజ్ఞానుసారంగా నడిచే వ్యక్తి కాదు, అంటే పాపంలోనే ఉన్నాడు, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. చేయని మీరు దేవుని యందు కలిగిన భయమును చూసి, మీ పవిత్ర ప్రవర్తనను చూసి మీరు వాక్యం చెప్పే పని లేకుండా మీ భర్తల యొక్క నడవడిను మీరు రాబట్టబడవచ్చట. దేవుడు మీకే అధికారాన్ని ఇచ్చారు. మీరే మీ భర్తల్ని కట్టుకోవచ్చు వాక్యం చెప్పక్కర్ లేకుండా. మీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అండి. మీ భర్తల ఎడల ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. ఆ ప్రేమ దోషాలను కప్పుతున్నప్పుడు మీ భర్తలు చేసే తప్పులు మీకు కనిపించవు. నిజంగా మీరు మీ భర్తను ప్రేమిస్తే వారి తప్పులు మీకు అన్నిటికీ కనిపించవు. వారు చేసే ప్రతి తప్పుని మీరు క్షమిస్తూనే వెళ్తారు. పేతురు చక్కగా దేవుణ్ణి అడుగుతారు కదా, ప్రభువా నా సహోదరుని ఎన్ని మార్లు మటుకు క్షమించాలి అని అడుగుతారు. అయితే ఆయన చాలా చక్కగా చెప్తారు, 70 ఏండ్ల మటుకు. అంటే మనం బ్రతికినంతకాలం ఒక వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి. అరే లోకానుసారంగా ఉన్న ఒక వ్యక్తిని, లేదు నీకు ఏ రక్త సంబంధం లేని వ్యక్తిని క్షమించమని దేవుడు ఎంత స్పష్టంగా చెప్తుంటే, అతను రక్త సంబంధి అయినా పరాయి వాడైనా ఎవరైనా గాని, ఇక తనలో ఒకటిగా దేవుడు నిన్ను నిర్ణయించారు, తన ఎముకలో ఎముకగా నిన్ను తీసి ఉన్నారు. మరి నీ భర్త విషయంలో లోబడమని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు నీ భర్తను నువ్వు క్షమించలేకపోతున్నావు? బ్రతికినంత కాలము క్షమించమన్న ఆజ్ఞ నువ్వు కలిగి ఉన్నావు కదా, కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? క్షమించాలి. నీలో క్షమాగుణము కలిగినప్పుడే నేను ఇన్ని చేసినా ఎందుకు తను నన్ను ఇంకా భరిస్తుంది, ఇంకా ఎందుకు నన్ను క్షమిస్తుంది, ఎంత ఓర్పు సహనము తను ఎక్కడి నుంచి సంపాదించుకుంది. లోకానుసారంగా ఉన్న భార్యలందరూ ఒక్కలా ప్రవర్తిస్తుంటే నా భార్య ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తుంది అన్న ఆలోచన నీ భర్తకు రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అనంటే ఆలోచన చెప్పువాళ్ళను నేనే అనే ఆ వాక్యమే మరలా మనకి చెప్తుంది. ఆలోచన పుట్టించేవాడు ఆయనే. నీ ప్రవర్తన దేవుని యందు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ భర్తలో మార్పుని ఆయనే కలిగిస్తారు. నీ భర్తకి ఆలోచన చెప్తారు. నీ భర్త ఆలోచించేటట్లు ఆయన అడుగులు పడటానికి నీ ప్రవర్తన చాలా చక్కని మార్గదర్శకంగా ఉంటుంది. మరి అలాంటి దేవుడిని ఈ రోజు నువ్వు కలిగి ఉన్నావే, కలిగి ఉన్నప్పుడు ఎందుకు నీ భర్తకు నువ్వు లోబడలేకపోతున్నావు? దేవుడు చెప్పినట్టుగా పవిత్ర ప్రవర్తన కలిగి నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? నీ తండ్రి నీకు చెప్తుంది ఒకటే, నీ భర్తకు నువ్వు లోబడి ఉండటంతో పాటు నీ కుటుంబాన్ని నువ్వు కాచుకో, నీ కుటుంబాన్ని నువ్వు సేద్యపరచుకో, నీ కుటుంబానికి అవసరమైన ప్రతి ఈవిని తండ్రి నుంచి పొందుకో. నీ నోరు ఉపయోగించి కాదు,
నీ ప్రవర్తన వినియోగించి కాదు, అంటే లోకానుసరమైన ప్రవర్తన. ఆయనతో గొడవ పడటం, ఆయనను కొట్టడం, దూషించడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం, దీని వలన నీ భర్తలో మార్పు ఎన్నటికీ రాదు. నీ భర్తలో మార్పు రావాలి అంటే నువ్వు దేవుని యందు కలిగి ఉన్న భయము వలన మాత్రమే సాధ్యం. అంటే దేవుని యందు భయము నేను ఎలా చూపించగలుగుతాను అని అడిగితే, ఆయన చెప్పింది నువ్వు చేయటమే నీ పని. ఆయన నీకేం చెప్తున్నారు? ప్రేమించమని చెప్తున్నారు, క్షమించమని చెప్తున్నారు, నీ భర్తకి లోబడమని చెప్తున్నారు. ఇది చాలా కఠినతరమైన విషయమే. తాగొస్తారమ్మా, కొడతారమ్మా, తిడతారమ్మా, ఇంకా చాలా విచిత్రమైన పనులు చేస్తారమ్మా. సరే, ఎంతకాలం చేయగలుగుతారు? సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయన నీకు కంచి వేసినప్పుడు, ఆయన నీకు విడుదల ఇస్తానన్నప్పుడు, నిన్ను ఎడబాయిను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు, నీకు ఉపదేశమును పలుకుతూ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అధైర్యపడాలి? నువ్వెందుకు వేదన చెందాలి? నువ్వెందుకు దుఃఖించాలి? నీ మనస్సాక్షిని కనుక నువ్వు ప్రశ్నించుకుంటే, నువ్వు ఏ సమస్య నిమిత్తం అయితే కన్నీరు గార్చావో ఆ ప్రతి సమస్యకి నీ తండ్రి జవాబు ఇచ్చిన రోజులు అనేకము నీ జీవితంలో ఉన్నాయి. ప్రతి సమస్యకి, ప్రతి ప్రశ్నకి నువ్వు దేవుడి నుంచి సమాధానం పొందుకున్నావు. అది నీకు నీ తండ్రికి కూడా తెలుసు. ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, కానీ నీ దేవుడు మరిచేవాడు కాదు. అడిగిన నీవు విడిచిపెట్టావేమో, కానీ విన్న ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలుతో నిన్ను తృప్తిపరిచారు ఆయన. ఆయన అన్యాయస్తుడైతే కాదు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద యాకృతిగా వర్షాన్ని కురిపించిన దేవుడు ఆయన. అన్యుల పట్లే మేలు చేస్తున్నవాడు నమ్మకంగా తన కొరకు బ్రతకాలనుకుంటున్న నిన్ను విడిచిపెడతాడని ఎలా అనుకుంటున్నావు? ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిరంతరము నిన్ను హత్తుకుని ఉంటున్నారు. నువ్వు బాధపడితే ఆయన చూడలేరు. నీ కన్నీటినే ఆయన వృధాగా పోనివ్వరు. ప్రతి కన్నీటి చుక్కకి లెక్క అప్పగిస్తారు. నువ్వు మొదటిగా నీ కుటుంబాన్ని కాచుకోవాలి అన్నా, నీ కుటుంబాన్ని నువ్వు సేద్యపరచుకోవాలి అన్నా, నువ్వు నీ ప్రభు యొక్క పాదాల చెంతకే వెళ్ళాలి. ఆయన పాదాల యొద్దే నీళ్ళ కుమ్మరించినట్లుగా నీ యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవాలి. కన్నీటి పర్యాంతము ప్రతిదీ ఆయన సన్నిధిలో చెప్పగలగాలి. అప్పుడు తప్పకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాచుకోగలుగుతావు, నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోగలుగుతావు. ఇది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. ఆనాడు అవ్వ చేయలేనటువంటి పని ఈ రోజు నువ్వు చేయగలుగుతున్నావు. ఆనాడు అవ్వ దేవుడు అప్పగించిన పనిని బాధ్యతగా నిర్వర్తించలేకపోయింది. కానీ ఈ రోజు అదే అవ్వ జీవితము మనకు గుణపాఠంగా మారినప్పుడు, తనను బట్టి ఆ తప్పు మనం చేయకుండా ఉండాలని ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు. ఇకనైనా నీ కుటుంబాన్ని భద్రంగా కాపాడుకో. మహిమతో నింపబడిన ఆ ఏదెను తోటనే దేవుడు ఖాయమని చెప్పారు అంటే, ఆ మహిమ గల ఏదెను తోటలోనికి కూడా రాగలిగిన వాడు ఉన్నాడు. అలా వచ్చాడు కాబట్టే అవ్వను మోసపరచగలిగాడు. మహిమలో ఉన్నటువంటి వారి స్థితి అలా ఉంటే, నిరంతరము ఉదయం లేచింది మొదలు ఏదో ఒక సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా మనం పాపాలు చేస్తూనే ఉంటాం. పాపము అంటే శరీరానికి సంబంధించిందని మాత్రమే అనుకుంటారేమోనండి. కాదు. నీ తోటి సహోదరుడి కొరకు ప్రార్థించకపోవటం కూడా పాపమే. నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోయినా పాపమే. ఎదుటి వారిని క్షమించలేకపోయినా పాపమే. ఎందుకు అనంటే, మనం కలిగి ఉన్న 2 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆజ్ఞ అతిక్రమనే పాపము, పాపం వలన వచ్చిన జీతం మరణం. అంటే మనం ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్టేగా. నచ్చిన వారితో ఒకలా మాట్లాడతాం, నచ్చని వారితో ఒకలా మాట్లాడతాం. ఇది ఆడవాళ్ళకి సహజ సిద్ధంగా ఉన్న స్వభావం. ఈ స్వభావాన్ని బట్టి మనం ఎంత మందిని ద్వేషిస్తున్నామో మన అంతరంగానికి తెలుసు. ఎంత మందితో సమాధాన పడుతున్నామో కూడా మనకి తెలుసు.
నిజంగా కూర్చుని ఒక పేపర్ మీద రాసుకుంటేనండి దేవునికి మనకి మధ్య అడ్డంగా నిలుస్తున్న వాటిని రాయటానికి ఒక బుక్ అయినా సరిపోదు. ఎందుకంటే అంతమందిలో ఎవరో ఒక్కరినైనా మనం ద్వేషించకుండా ఉండం. ఏ రీతిగా దేవుని యందు నువ్వు బ్రతుకుతున్నావు, వాక్యంలో చెప్పబడిన ప్రతి మాటని నిర్వర్తించడానికి నువ్వు ఎలా ప్రయత్నపడుతున్నావు, ఇదంతా నీ భర్త చూస్తూనే ఉంటాడు. ఒకప్పుడు నీ స్థితిని, వాక్యం ఎరిగిన తర్వాత నీ స్థితిని నీ భర్త గమనించినప్పుడు నీలో వచ్చిన మార్పును బట్టి తనకి దేవుడు ఆలోచన కలిగిస్తాడు. నీతో పాటు గొడవ పడిన ఆ వ్యక్తే నీతో సమాధాన పడతారు. వాక్యం కొరకు నీతో వ్యతిరేకించి మాట్లాడిన వ్యక్తే నీతో కలిసి వాక్యాన్ని చదువుతారు. ప్రార్థించడానికి సిద్ధ మనసు లేని ఆ వ్యక్తే నీతో కలిసి మోకరించి ప్రార్థన చేస్తారు. ఇదంతా నీ జీవితంలో జరిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు.